మిత్రులారా నమస్తే. వినండి మీ చిత్తలూరి కవిత్వం. శీర్షిక మోసపోదాం. మోసపోదాం మరోసారి 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 మోసపోతూనే ఉందాం. మన చేతులు ఎప్పుడో ముడుచుకుపోయాయి. మన కాళ్లకు పని లేకుండా పోయింది. గొంతులైతే సరే మౌనశిలల్లా గడ్డకట్టుకుపోయాయి. వెన్నెముకలెప్పుడో సరాసరి భూమిలోకే వంగిపోయాయి. బతిమాలటాలు, గడ్డం పట్టుకుని ప్రాధేయపడటాలు, అయ్యా బాబూ అంటూ గదిలో కాళ్ల మీద పడటాలు, వీటికే కదా మనం బాగా అలవాటు పడిపోయాం. ధిక్కరిస్తే పనులు కావని, బాంచందొర అంటేనే ముద్ద కూడైనా నోటికందుతుందని కొత్త ఫిలాసఫీలెప్పుడో బాగానే వంట పట్టించుకున్నాం. సమూహాలుగానే ఉన్నా, నాయకులుగానే చలామణి అవుతున్నా, ఉద్యమాల ఊపిరిని ఆపేసుకుని జీవోత్సవాల్లా బతుకుతున్న వాళ్ళం. ఎంగిలి మెతుకులు విసిరే గడియ కోసం గోడచాటున విశ్వాసంగా నక్కి ఉన్నవాళ్ళం. ప్రజల్ని సమాయత్తపరచటం, సరికొత్త యుద్ధ వ్యూహాల్ని రచించటం, ఉమ్మడిగా శత్రువుని ఎదుర్కొనే పథకాలు తయారు చేయటం మనమిప్పుడో మరిచిపోయాం. ఇవాళ అడుక్కునేవాడిదే రాజ్యం, అడిగి నిలదీసేవాడికి పుట్టగతులుండవని కొత్త పాఠాలు ఒళ్ళవేస్తున్నవాళ్ళం. మోసపోదాం, మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉందాం. చేవచచ్చిన వాళ్ళం కదా, సంఘంగానే ఉన్నా విడదీసి పాలించే వాళ్ళ నేర్పుకి మనమిప్పుడు మంద నుండి విడిపోయి వేటాడబడుతున్న బెదురు కళ్ళ జింక పిల్లలమే. కళ్ళబొల్లి కబుర్లు చెప్పే కసాయి కత్తి కింద తల వంచి మెడలు సాచిన ఎర్రి గొర్రెలమే. మోసపోదాం, మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా మోసపోతూనే ఉందాం. మీ చిత్తలూరి కవిత్వం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి_SN. ధన్యవాదాలు. నమస్తే.